అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియో వచ్చేసి థైరాయిడ్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. సో పూర్తిగా వీడియో చూడండి, నచ్చితేనే సపోర్ట్ చేయండి. యాక్చువల్గా పురుషులతో పోలిస్తే స్త్రీలకు ఈ థైరాయిడ్ అనేది ఎక్కువగా అటాక్ అవుతుందనేది మనకి అందరికీ తెలిసింది. కానీ ఎందుకు అనే క్వశ్చన్ వస్తే ఆన్సర్ నేను చెప్తున్నాను, వినండి. అయితే ఈ ఆడవాళ్ళకి ఏంటంటే ఈస్ట్రోజన్ అనే ఒక హార్మోన్ ఎక్స్ట్రాగా వాళ్ళ శరీరంలో ఉంటుంది. అది ఈ థైరాయిడ్ని ఇంబ్యాలెన్స్ చేస్తుందన్నమాట. అది ఎలా అంటే ప్రతి స్త్రీ లైఫ్లో కూడా ఒక 10 ఇయర్స్కి తన బాడీలో కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. అది ఎలా అంటే 1 మెన్సెస్ అయినప్పుడు, 2 ప్రెగ్నెన్సీ, 3 ప్రెగ్నెన్సీ అవ్వకుండా ఆపరేషన్. ఇవన్నీ కూడా కొన్ని ఆపరేషన్స్ లేకపోతే కొన్ని మా బాడీస్లో చేంజెస్ అవ్వడం వల్ల ఈ ఈ హార్మోన్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంటుంది. ఈ ఈస్ట్రోజన్ అనేది థైరాయిడ్ని సరిగ్గా వర్క్ అవ్వనివ్వదు. సో ఈ క్లాష్ వల్ల ఏంటంటే మాకు థైరాయిడ్ హార్మోన్స్ అనేవి బాగా ఎక్కువగా పెరిగిపోయి మాకు థైరాయిడ్ అనేది అటాక్ అవ్వడం జరుగుతుంది. ఇది ఒక్క రీజనేనండి. అంటే ప్రతి స్టేజ్ కూడా మేము ఎంతో ఫైట్ చేసి చేస్తున్నదే. మాకు తెలిసి కాదు, మాకు తెలియకుండానే ఈ థైరాయిడ్స్ లాంటివి అటాక్ అవుతూ ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే హెయిర్ ఫాల్ అయిపోవడం, బరువు అమాంతం పెరిగిపోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఇలాంటివి జరిగినప్పుడు ఈ బరువు పెరగడం అనేది చాలా సెన్సిటివ్ మ్యాటర్. ఇలాంటప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కానీ, హస్బెండ్స్ కానీ వాళ్ళని డిస్కరేజ్ చేయకుండా ఒక్కసారి హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఏదైనా ప్రాబ్లం ఉందని చెక్ చేసి మీరు దగ్గరుండి ఎక్సర్సైజ్ కానీ, మెడిసిన్ కానీ వాడిపిస్తే వాళ్ళకు మీరు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. ప్లస్ వాళ్ళు కూడా తొందరగా రికవరీ అవుతారు. సో ఈ వీడియో కనుక మీకు చిన్నదైనా యూజ్ అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.